వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో ఏం మాట్లాడుతున్నారో అనే విషయం ఎవరికీ అర్థం కావటం లేదు. ఒక్కోసారి జగన్ చేస్తున్న పనులు, చెబుతున్న మాటలు సొంత పార్టీ నేతలకే చిరాకు పుట్టిస్తున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు అమ్మ, అయ్యా, అక్క, చెల్లి అంటూ కాళ్ళు గడ్డాలు పట్టుకున్న జగన్ ఆ తర్వాత పూర్తిగా మారిపోయారు. కనీసం సొంత పార్టీ నేతలను కూడా దగ్గరకు రానివ్వడం లేదు. మంత్రులకే సీఎం అపాయింట్మెంట్ దొరకలేదు. ఆ నలుగురితోనే ముచ్చట్లు, వ్యాపార లావాదేవీలు కూడా. చివరికి ఎన్నికల ప్రణాళికలు కూడా ఆ నలుగురితో కలిసే చేశారు. ఇంతకీ ఆ నలుగురు ఎవరు అంటే సొంత పార్టీ వాళ్లే. ఇంకా చెప్పాలంటే జగన్ చెప్పినట్లు నడుచుకునే వాళ్లే. జగన్ మాటకి ఎదురు చెప్పని వాళ్ళు. ఎందుకంటే ఎదురు చెబితే ఏం జరుగుతుందో వాళ్లకు బాగా తెలుసు. ఒక్క సంతకం చేయనందుకే సీఎస్ పదవి నుంచి ఎల్వి సుబ్రహ్మణ్యంను తొలగించారు జగన్. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లుగా జగన్ వ్యవహరించారు. 5 ఏళ్ల పదవీ కాలంలో నియంతలా వ్యవహరించిన జగన్ ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా ఇప్పటికీ తానే సీఎం అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అరాచకాలను జగన్ మర్చిపోయినట్లున్నారు. చివరికి టీడీపీ నేతలు నామినేషన్ వేయకుండా వారిని కిడ్నాప్ చేసి దాడులు చేసిన చరిత్ర వైసీపీ నేతలది. అలాంటి అక్రమాలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు శుద్ధపూస కబుర్లు చెప్తున్నారు. వాస్తవానికి కూటమి సర్కార్ ఏకపక్షంగా టీడీపీ నేతలు గుండాలా వ్యవహరించుంటే 11 మంది నామినేషన్ వేసేవాళ్లా? ఎన్నికల ప్రచారం జరిగేదేనా అనేది ఆ పార్టీ నేతల ప్రశ్న. ఇక పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు అరాచకాలు చేశారని వైఎస్ జగన్ పదే పదే ఆరోపించారు. మాజీ ప్రతినిధిని పట్టుకుని వాడు వీడు అంటూ వ్యాఖ్యానించారు జగన్. మరో అడుగు ముందుకు వేసిన జగన్ ఈసారి కాంగ్రెస్, టీడీపీ ఒకటే అంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాహుల్ గాంధీతో ములాఖాత్ అయ్యారని, అందుకే రాహుల్ గాంధీ ఏపీలో ఓటర్ లిస్టుపై మాట్లాడడం లేదన్నారు జగన్. తక్షణమే రాహుల్ గాంధీ ఏపీలో ఓటర్ లిస్టులో అక్రమాలు, ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. దీనివల్ల పరోక్షంగా జగన్ తన బలహీనతను బయట పెట్టుకున్నారనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్లైన్ చంద్రబాబు, రేవంత్, కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆంధ్రాలో అంతకన్నా పెద్ద జరిగింది కదా. ఇవి మాట్లాడుతున్నారు స్కాములు, ఎలక్షన్, ఓటింగ్, గీటింగ్, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది కదా. మన ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళ పార్టీలు, వీళ్ళకు ఎజెండా. రాజకీయాల్లో రాణించాలంటే ముందు శత్రువులను భయపెట్టే బలం ఉండాలి. అందుకే ఒంటరిగా కంటే పొత్తుతో ముందుకు వెళ్లేందుకే చంద్రబాబు మొగ్గు చూపిస్తారు. దీనివల్ల తన బలం పెరుగుతుందనేది ఆయన భావన. ప్రస్తుతం ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. పైగా ప్రస్తుత మోదీ సర్కార్లో 2 టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అందుకే ప్రస్తుతం ఏపీకి నిధులు పెద్ద ఎత్తున విడుదలవుతున్నాయి. చంద్రబాబు అడగటమే ఆలస్యం అన్నట్లుగా కేంద్రం నిధులు కేటాయిస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మోదీకి అత్యంత ఆప్తుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబుకి, రాహుల్ గాంధీకి మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయనేది జగన్ ఆరోపణ. వాస్తవానికి రాజకీయాల్లో ఒంటరితనం చాలా ప్రమాదం. ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కూడా పొత్తు లేకుండా గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. 2004లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం కలిసి పోటీ చేయాల్సి వచ్చింది. నాటి ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 4 పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ప్రస్తుతం ఏదో ఒక కూటమి మద్దతు ఉంటేనే గెలిచే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు వెనక నాటి కేంద్ర ప్రభుత్వ పెద్దల అండ ఉందనే పుకార్లు ఇప్పటికీ వినిపిస్తోంది. అందుకే 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదు జగన్. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బేషరతుగా మద్దతు తెలిపారు కూడా. పొత్తు ఉంటేనే ప్రత్యర్థులు జాగ్రత్తగా ఉంటారనేది ప్రస్తుతం రాజనీతి. కానీ వైఎస్ జగన్ తీరు చూస్తే మాత్రం అంతా నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నేనే రాజు, నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క పార్టీతో సఖ్యతగా లేరు. ఇటు ఎన్డీఏ కూటమితో, అటు ఇండియా కూటమితో కూడా వైరం పెట్టుకున్నారు. మన అని చెప్పుకునేందుకు ఒక్క బీఆర్ఎస్ తప్ప ఎవరు జగన్ వెంట లేరు. ఆ బీఆర్ఎస్ కి ఏపీలో ఒక్క ఓటు కూడా లేదు. ఇలాంటి సమయంలో తన రాజకీయ ప్రత్యర్థి అందరితో టచ్ లో ఉన్నారని జగన్ స్వయంగా వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి అత్యంత శక్తిమంతుడు అంటే తానంత బలహీనున్ననే సంకేతాలు ప్రజల్లోకి జగనే స్వయంగా ఇస్తున్నారా అనేది
వైసీపీ నేతల ప్రశ్న. అసలు ఏపీలో ఓటర్ లిస్టులో అక్రమాలపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించే జగన్, అదే పని తానెందుకు చేయటం లేదు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రశ్న.